Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. అయితే గురుగారు, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఓర్పు. పని ఒత్తిడి ఎక్కువైపోగానే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దానివల్ల మన సహనాన్ని మనం కోల్పోతూ ఉంటాము. నిజంగా ఓర్పు సహనంపై భగవద్గీతలో కృష్ణుడు చాలా మంచి మాటలు చెప్పారని అంటుంటారు. ఏం చెప్పారు? చిన్న కథతో సమాధానం ఇస్తా. అలాగే. పూర్వం శంభాజీ మహారాజు కుమారుడు, మనమంతా శివాజీ మహారాజు అని సంబోధించే మహావీరుడు. ఆ శివాజీ వాళ్ళ ఇంటిలో తల్లి జీజాబాయి, గురువు రామదాసు, వారిరువురు కలిసి భగవద్గీత పారాయణం ఏర్పాటు చేశారు. శివాజీ గారు కూడా కూర్చున్నారు. పండితులు వచ్చారు, భగవద్గీతలు తెరిచారు, శ్రీకృష్ణ శరణమ్మ అన్నారు. వాళ్ళు ఇలా పుస్తకం తెరిచి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అనగానే శివాజీ లేచేశాడు. అయిపోయింది కదా అనగానే ఆ రామదాసు ఇంకా ఆరంభమే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే విన్నాను, నేనేం చెయ్యాలో నాకు అర్థమైంది, నానాజీని పిలవండి, మనం యుద్ధానికి వెళ్ళాలి, ఇది నా ధర్మం, ఇది కూర్చుంటూ వింటూ జపం చేస్తూ పారాయణలు చేస్తూ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని పూజలు చేస్తూ ఇది కాదు ఈ దేహానికి ఉండే ప్రయోజనం, భగవద్గీత నేనేం చెయ్యాలో నాకు బోధించింది, నా ధర్మం, ఇప్పుడు నేను యుద్ధం చెయ్యాలి, ఈ దేశంలో ఉండే విదేశీయులను తరిమి వేయాలి, ఇది నా ధర్మం, నాకు అర్థమైంది. భగవద్గీత కించిదధీత అన్న ముక్కలో ఉండే అర్థం ఇది. ఈనాటి కాలంలో యువత బలహీన పడిపోయి పలు ఆలోచనలతో డైవర్షన్స్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో, ఇటు అటు వెళ్ళిపోయే సమయంలో ఏం చేయాలి, భగవద్గీత ఏం బోధిస్తుంది, ఏముంటుందండి భగవద్గీతలో? మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది, మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి, భగవద్గీతలో లేనిది అంటూ లేదు. మనం చేసే పనిని మనం చేయకుండా ఇతరుల చేత చేయించి చివరిలో ఆ ప్రయోజనాన్ని మనం సాధించడమే మేనేజ్మెంట్ అంటూ ఉంటారు. గెటింగ్ డర్క్ ఏమంటారంటే గెటింగ్ వర్క్స్ డన్ బై అదర్స్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్. హీ ఈస్ ద బెస్ట్ మేనేజర్ హూ నోస్ హౌ టు మేనేజ్ ద థింగ్స్ ప్రాపర్లీ. ఈ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్నప్పుడు అర్జునుడి చేత భగవంతుడు ఈ పని చేయించాడే, అతడి చేతిలో చక్రం ఉంది, ప్రయోగించి క్షణంలో సాధించుకోవచ్చు తన ప్రయోజనాన్ని, కాదు, అర్జునుడి ద్వారా చేయించాడు. ఒకే ఒక సమ్మోహనాస్త్రంతో అర్జునుడు ఒకసారి పూర్వం కౌరవులపైన విజయం సాధించి ఉన్నాడు. విరాట పర్వంలో ఒక్క బాణంతో సమ్మోహనాస్త్రం మళ్ళీ ప్రయోగించవచ్చుగా, కాదు, ఇక్కడ 18 రోజుల యుద్ధము జరగాలి. ఇక్కడ ఒక పద్ధతి ప్రకారంగా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ అందరినీ తొలగించేసే ఆలోచన. ఇలాంటి స్ట్రాటజీ, ఎంత మేనేజ్మెంట్ టెక్నిక్స్ తెలిసి ఉండకపోతే నలుగురు యోధులైన తమ్ముడు తనతో కలుపుకొని 5గురికి ఒకే భార్య, తండ్రి లేని పరిస్థితి, తల్లి బలహీనమైన మనస్సు కలది, శత్రువులందరూ కూడా బలమైన వారు. ఇలాంటి నేపథ్యంలో అజాత శత్రువు అన్న పేరిట జూదం ఆడడం వ్యసనంగా ఉన్నప్పటికీ ధర్మరాజు అన్న పేరు ఎలా పొందగలిగాడు? మేనేజ్మెంట్ తెలుసు కాబట్టి, భగవద్గీత తెలుసు కాబట్టి. కనుకనే భగవంతుడు ధర్మరాజుకు భగవద్గీత బోధించలేదు, అర్జునుడికి బోధించాడు, పాండవ మధ్యముడికి పార్థుడికి బోధించాడు. ఈనాటి యువత బలహీనమైన మనస్సు కలిగిన నేపథ్యంలో పూజలు చేయడం కాస్త పక్కన పెట్టి, జపాలు చేయడం కాస్త పక్కన పెట్టి, చేతిలో సెల్ ఫోన్, సంతోషం, చరవాణి చూడండి, ఆ చూసేదేదో భగవద్గీత చూడండి, ఆ చూసేదేదో మహాభారతం చూడండి, ఆ చూసేదేదో మహాభారతం మీద వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు కాకుండా మూల వ్యాస భారతం చూడండి. భారతం మీద వచ్చే వ్యాఖ్యానాలు కాకుండా మూల భారతం, మూల శ్లోకం, మూల గ్రంథం, మూల భగవద్గీత, మనదైన వెర్షన్ ఒకటి మనకు వస్తుంది. ఏ యుద్ధంలో మనం గెలవాలి అన్నా మనది అనేటటువంటి ఒక పంథ, ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, ఒక టెక్నిక్, మన వ్యూ, మన ఆలోచన, మన స్టైల్ అది ఉండాలి.
స్వంత స్టైల్ లేకపోతే ఇమిటేషన్స్తో ఇతరులను మనం అనుకరించితే కొంతకాలం మాత్రమే సక్సెస్. అవును. మనది అనే స్టైల్ మనకుంటే విజయం మనదే. మనదే. ఆ మనది అనేటటువంటి వ్యక్తిత్వ వికాసం హా. నిలబెట్టుకోవడం కోసం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం నేటి యువత తప్పనిసరిగా భగవద్గీతను అధ్యయనం చెయ్యాలి. చేయాలి. చేయటమే కాదు, ఆచరణలో పెట్టాలి. మరే అంతే కదండి. అంతేగా అయితే భగవద్గీతలో కర్మ గురించి ఏం చెప్పబడింది? మనం ప్రతినిత్యం ఎన్నో కర్మలు చేస్తుంటాము. ఈ కర్మలను బట్టే మన పునర్జన్మ కూడా ఉంటుంది అంటుంటారు. ఇప్పుడు అనుభవించేవి కూడా గత జన్మ కర్మలను బట్టి అనుభవిస్తున్నామంటారు. అసలు నిజంగా దీని అంతటి గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? కర్మ సన్యాస యోగం, కర్మయోగం, 2 యోగాలు విడివిడిగా ఉన్నాయి. నా చేత ఈ పని చెయ్యబడుతున్నది అని చెప్పేది కర్మయోగం. ఆ. ఈ కర్మ వల్ల వచ్చే ప్రయోజనానికి నేను బాధ్యుడిని కాను, ఆ. ఇది కర్మ సన్యాస యోగం. ఆ. అంటే పరీక్ష వ్రాసిన తర్వాత వచ్చే ఫలితం మనం ఆశించి ఆ ఫలితాన్ని మనం నిర్ణయించి ఆ పరీక్ష మనం రాస్తే అది భగవద్గీత బోధకు అనుసరింపబడినటువంటి అంశం కాదు, తగినటువంటిది కాదు. పరీక్ష నేను వ్రాస్తున్నాను అని కాకుండా నా చేత వ్రాయింపబడుతున్నది, ఇది మొదటి స్థితి. వ్రాయించేటటువంటి సమయంలో పరమాత్ముడే దీనికి బాధ్యుడు కనుక ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి మనోశక్తితో నా ప్రయత్నం నేను చేసి, ఈ ప్రయత్నం కూడా మళ్ళీ పరమేశ్వరోద్దిష్టమే, పూర్తి చేస్తున్నాను, పరమాత్ముడు పూర్తి చేయిస్తున్నాడు నాతో. ఈ రెండూ తెలుసుకోగలగాలి. ఐఎమ్ నాట్ హెల్డ్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ అటెండింగ్ ద వర్క్, అవును. ఐఎమ్ ఏ ప్రాసెసర్, అంతే. నా ద్వారా, త్రూ మీ, ఇలాంటి ఆలోచనలతో నాహంకర్త హరికర్త, ఈ ఆలోచనతో మనం ఏ పని చేసినా విజయం మనదే. భగవద్గీత కర్మని చేయకూడదు అని చెప్పదు. ప్రతి వ్యక్తి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఆ చేసే పని లక్షణంగా చెయ్యాలి. మీరు వింటున్నారండి, మీరు వినాలి. అవును. ఈ వినే మాట మీ బుర్రకి ఎక్కేటట్లుగా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మరింత జాగ్రత్తగా వినాలి. చూస్తూ వింటున్నారు అంటే 2 కర్మలు చేస్తున్నారు, ఒకటి చూస్తున్నారు, 2 వింటున్నారు ఏకకాలంలో. ఈ రెండింటి ద్వారా మీకు వచ్చిన ఆ జ్ఞానాన్ని మీరు అనలైజ్ చేసుకోవాలి, మీరు ప్రాసెస్ చేసుకోవాలి. అలా లేకుండా ఇలా వచ్చింది అలా విన్నాం అంటే అలా మర్చిపోతాం. కాకుండా మీరు ప్రాసెస్ చేసుకోగలిగితే మీలో మీది అయిన ఒక వెర్షన్ ఏర్పడుతుంది. దాని ద్వారా మీ ప్రవర్తన మారుతుంది. ఆ ప్రవర్తన ద్వారా భగవద్గీత ప్రాక్టీస్లోకి ఏర్పడుతుంది, ప్రాక్టీస్లోకి వచ్చేస్తుంది. అలా లేకపోతే వింటాం, పోతూ ఉంటాం. ఇక పూర్వజన్మ అప్పుడేదో పుట్టాం కాబట్టి ఇప్పుడేమో. కర్మ విపాకము అనే మరి ఒక గ్రంథం, ఆ పుస్తకం పేరు కర్మ విపాకము, నెట్లో ఉంది, చూడొచ్చు. ఈ జన్మలో ఈ నక్షత్రంలో ఈ పాదంలో పుట్టిన వాళ్ళు గత జన్మలో ఏమై ఉంటారో ఈ గ్రంథం వివరిస్తుంది. ఆ పుస్తకం పేరు కర్మ విపాకం. జ్యోతిష శాస్త్రంలో ఇలాంటి గ్రంథాలు అనేకం ఉన్నాయి. భగవద్గీత చదివినా, జ్యోతిషం నేర్చుకున్నా, కర్మ విపాకం అనే గ్రంథం చూసినా మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, ఓహో ఇలా ఉన్నానా, ఇలా ఉన్నానా, ఇలా ఉండబోతున్నానా, ఇలా కాకుండా ఎలా ఏం చేస్తే ఇంకా బాగుంటాను నేను, నాకు వచ్చే నెలలో యాక్సిడెంట్ అవుతుంది ఏదో తెలుస్తుంది ఈ జ్యోతిషం ద్వారా, రాకుండా నేనేం చేయాలి, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవింగ్ చేసే ప్రయత్నం చేయాలి. కాస్త శ్రీకృష్ణ శరణమ్మమ్మ నాయన నీవే తప్ప అనేటట్టుగా మంచి పనులు చేయాలి, పుణ్యబలం పెంచుకోవాలి. తప్పించుకునే అవకాశం ఉంటుందా? డెన్సిటీ తగ్గుతుంది, కర్మని తొలగించలేం, దాని సాంద్రత తగ్గించుకోగలుగుతాం. చిన్న ఉదాహరణ, కుక్కర్లో బియ్యం పెట్టి నీళ్లు పోయడం మర్చిపోతే, విజిల్ పైన దృష్టి పెట్టకపోతే, లేక నీళ్లు తక్కువగా పోసినా ఆ కుక్కర్లో రాబోయే అన్నం తెల్లగా కాకుండా నల్లగా వస్తుంది. చింతపండు కలుపుకుంటే చింతపండు పులిహోర పసుపు రంగులో తినే మనం, పెరుగు కలుపుకుంటే పెరుగన్నం అని తినే మనం, తెల్లటి అన్నం ఇంకేదా వేసుకుని తినే మనం, కర్మ కాలితే, దృష్టి లేకపోతే, ఏకాగ్రత తొలగితే బ్లాక్ రైస్. ఈరోజు భగవంతుడు నన్ను బ్లాక్ రైస్ తినమన్నాడు అని మాడు చెక్కలను కూడా మహదానందంగా తినగల ఓర్పు నేర్పు మనలో పెంచేది
భగవద్గీత. ఏ కర్మ విపాకాది గ్రంథాలు ఏమి చదవక్కర్లా, భగవద్గీతని మనసు పెట్టి చదివితే చాలు అనుకున్నది సాధించుకోగలుగుతాం. భగవద్గీత నిజంగా చదివితే సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం అతడిలో పెరుగుతుంది. ఐ కెన్ డూ అనే విశ్వాసం పెంచుకోవాలా? యువత తప్పనిసరిగా భగవద్గీతని చదవాలి. పూజించడం సంగతి తర్వాత ముందు చదివే ప్రయత్నం చెయ్యాలి.